ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నిర్గమకాండ గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని మనం చదువుతాము, చూస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఎంతకాలం సాగింది. ప్రయాణాలంటే కొంతమందికి చాలా సరదా కదండి. ప్రయాణాలంటే కొంతమందికి టెన్షన్ కూడా. రేపు ప్రయాణం ఉందంటే ఇవాళ నిద్ర పట్టదు. ఇక స్త్రీలకైతే చెప్పక్కర్లేదు, ప్రయాణం అనగానే ఎంత హడావిడి పడిపోతామో కదండి. కుటుంబాలు అందరికి కావాల్సినవన్నీ సర్దుకోవడం, పెట్టుకోవడం, పెట్టానా లేదా, అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, సరిపోతాయా లేదా, ఇది ఒక కంగారు. చిన్న చిన్న ప్రయాణాలకి మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయుల జీవితంలో వారు చేసిన ప్రయాణము అరణ్య ప్రయాణం. వారు ఎరుగని త్రోవలో వారు ప్రయాణం చేశారు. వారికి తెలిసిన రూట్ కాదు, వారు ఆల్రెడీ వెళ్ళిన వే కాదు. ఎంతకాలం ప్రయాణం? మహా అయితే ఈ రోజుల్లో ప్రయాణాలు వాళ్ళు ట్రైన్ ఎక్కి కూర్చుని 2 రోజులు 3 రోజులు మహా అయితే. మ్యాక్సిమమ్ ఎక్కువ మంది ఫ్లైట్ జర్నీసే ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఎయిర్పోర్ట్ ఉంటే ఏముందండి, 1 గంట 2 గంటలు 3 గంటలు. ఇంకా అమెరికా లాగైతే ఒక రోజు 1.5 రోజుల్లో చేరిపోవచ్చని ఫ్లైట్ ప్రయాణాలని ఎంచుకుంటూ ఉంటారు. ఇంతకుముందు అయితే ఫ్లైట్స్ లేనప్పుడు ఎక్కువగా ఓడల్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు, కొన్ని నెలల తరబడి ప్రయాణం. కానీ ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణం రోజులు కాదు, నెలలు కాదు. దే ట్రావెల్డ్ ఫర్ ఇయర్స్, సంవత్సరాల తరబడి ప్రయాణము చేశారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రయాణము సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటే ఎట్లా ఉంటుందండి, చాలా చాలా బోరింగ్, చాలా విసిగిపోతాము, చాలా అలసిపోతాము. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కరోజు నడవగానే మనకి ఏమనిపిస్తుంది, ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ అయిపోయింది, అమ్మో ఇంతకన్నా నా వాకింగ్ నా వల్ల కాదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలే ప్రయాణము, ఇంకేం సాగుతాం అనిపిస్తుంది. కానీ ద ఇజ్రాయెలైట్స్ ట్రావెల్డ్ ఇన్ ద విల్డర్నెస్ ఫర్ 40 లాంగ్ ఇయర్స్, 40 సుదీర్ఘమైన సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణము చేశారు. దైవజనులు చెప్తూ ఉంటారు, ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాలంట. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? 30. అంటే ఒక మాటలో చెప్పాలంటే మరి తరం కూడా కొత్త తరాలు పుట్టుకొస్తూ ఉన్నారు. ప్రయాణంలోనే కొత్త తరాలు కూడా పుట్టుకొస్తూ ఉన్నారు. కొంతమంది అయితే వృద్ధాప్యం వలన ఆ అరణ్యంలో బహుశా అనారోగ్యాల వలన కావచ్చు, కొన్ని పరిస్థితుల వలన కావచ్చు, ఆ ప్రయాణంలోనే కొంతమంది తమ జీవితాలను మరి పరలోక పిలుపును అందుకున్న వారు కూడా ఖచ్చితంగా ఉండుండొచ్చు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో కనాను అనే ప్రాంతము దేవుడి వారికి వాగ్దానము చేసిన స్థలము. గాడ్ ప్రామిస్ దెమ్ అ డెస్టినేషన్. దేవుడు వారికి ఒక గమ్యాన్ని వాగ్దానం చేశాడు. మిమ్మల్ని ఒక దేశంలోకి తీసుకువెళ్తా, ఈ 400 సంవత్సరాలు మీరు ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో ఫరో చేతి క్రింద చాలా ఇబ్బంది పడ్డారు, మగ్గిపోయారు. బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. మీ జీవితం ఇక్కడ అంతరించిపోదు, మీరు ఇక్కడ గతించిపోరు. మీ కొరకు నేను ఒక మంచి దేశాన్ని సిద్ధపరిచాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు సిద్ధపరిచిన దేశము పేరు మనందరికీ తెలుసు, కనాను దేశము. కనాను దేశాన్ని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశంలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత యు విల్ బీ బ్లెస్డ్. మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు, సమృద్ధితో బ్రతుకుతారు. నేను వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన ప్రదేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు కనానుకు వెళ్ళాలంటే చాలా దేశాలను, చాలా ప్రాంతాలను, చాలామంది ప్రజలను దాటుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వారు ఆ ప్రయాణము కొనసాగించి వెళ్ళాలి. నిజానికి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఐగుప్తు నుండి కనానుకు కేవలము 11 రోజుల ప్రయాణం అంటండి. ఇట్ వాజ్ జస్ట్ 11-day జర్నీ. 11 దినాల్లో షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చంట. కానీ ఇశ్రాయేలీయులు వారి అవిధేయతను బట్టి, వారు ప్రతి సందర్భంలో సనగడాన్ని బట్టి, దేవుని ఎడల వారికి ఉన్న యాటిట్యూడ్ సరిగా లేకపోవడం వలన 11 రోజుల్లో చేరాల్సిన గమ్యము 40 సంవత్సరాలకు వారు చేరుకున్నారు. ఎందుకంటే వారు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేకపోయారు, ఎదగాల్సిన విధంగా దేవునిలో ఎదగలేకపోయారు. ఇది మనకు కూడా ఒక ఆత్మీయ పాఠమే. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే విధేయత, పరిపూర్ణమైన సమర్పణ, సనగకుండా గొనగకుండా ఆయన ఏం చెప్తాడో అది చేస్తూ ముందుకు వెళ్తే నీ యొక్క డెస్టినేషన్, నీకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును నువ్వు త్వరగా చూస్తావు. కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యం కూడా అవుతుంది. సరే, ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉండగా
మోషే అనే దైవజనుడు వారిని నడిపిస్తున్న నాయకత్వంలో ఆయన ఉన్నారు. ఇప్పుడు మోషే అనే దైవజనుడు 12 మందిని ఎంపిక చేసి ఆ కనాను అనే ప్రాంతాన్ని వేగు చూడడానికి పంపించారు. సో 12 మంది వేగుల వారు ఆ కనాను అనే ప్రాంతాన్ని వేగు చూడడానికి పంపబడినప్పుడు చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. 25వ వచనంలో వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరు. ఒక దేశంలో ఎన్ని రోజులు తిరిగారంటండి? నెలకి పైన తిరిగారు. 40 డేస్ అంటే సఫిషియెంట్గా టైం తీసుకున్నారు. వాళ్ళు సమృద్ధిగా సమయం తీసుకున్నారు. 12 మంది వెళ్ళారు. ఒకే దేశాన్ని చాలా జాగ్రత్తగా గమనించారు. వెన్ దే కేమ్ బ్యాక్ దే బ్రాట్ ఎ రిపోర్ట్. వారు మోషే వద్దకు, ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆ 12 మంది వేగుల వారు కొంత సమాచారాన్ని పట్టుకొచ్చారండి. ఆ ప్రాంతం ఎట్లా ఉంది, అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు, సో వీరికున్న స్థితిగతులను, అలాగే ఆ కనాను ప్రాంతంలో ఉన్న వారిని పోల్చి వారు ఒక రిపోర్ట్ ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. 31వ వచనం, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. 12 మంది వెళ్ళారు, ఒకే ప్రాంతం చూశారు. అందరికీ 2 కళ్ళే కదండి. అందరికీ బ్లూ అయితే బ్లూ కనబడుతుంది, ఎల్లో అయితే ఎల్లో కనబడుతుంది, గ్రీన్ అయితే, ఎక్సెప్ట్ దే హ్యావ్ కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ అంటే తెలుసా అండి? కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ అనే ఒక దృష్టి లోపం ఉంటుంది. ఆ లోపం ఉన్నప్పుడు వారికి రంగులు కనబడవు. ఈ మధ్య ఒక బ్రదర్ని కలుసుకున్నాం అమెరికా దేశంలో. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నా భార్య లేకుండా నా భార్యకు వీడియో కాల్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఉన్న షర్టే మళ్ళీ కొనుక్కుంటాను, ఎందుకంటే నాకు రంగులు తేడా తెలియదు కాబట్టి. అందుకే నేను వీడియో కాల్లో ఈ షర్ట్ కొనుక్కోనా అని అడుగుతారంట. ఓకే, ఈ కలర్ మీకు లేదు కదా, ఇది కొనుక్కోండి అని ఆమె చెప్తే దాన్ని బట్టి కొనుక్కుంటారంట. ఎందుకంటే ఆయనకు కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తెలియక ఒకే రకము ఒకే రంగు చాలా కొనుక్కొనే పరిస్థితి ఉంది కాబట్టి. సరే, 12 మంది వెళ్ళారు. వారందరికీ విజన్ ఉంది. దృష్టి లోపం ఉన్న వాళ్ళైతే కాదు, చక్కగా కనాను ప్రాంతాన్ని తిరిగారు, సంచరించారు, అక్కడ నుండి రిపోర్ట్ తీసుకొచ్చారు. కానీ వారు తీసుకొచ్చిన రిపోర్ట్లో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మంచి సమాచారము తీసుకొచ్చారు. ఆ మంచి సమాచారం తీసుకొచ్చిన 2 ఎవరంటే యెహోషువ, కాలేబు. జాషువా అండ్ కేలబ్ ఇద్దరు దేవుని యందు నమ్మికించిన విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలు మంచి సమాచారం తీసుకొచ్చారంట. 10 మంది మాత్రం చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఏంటి ఆ చెడ్డ సమాచారం అంటే, వారు చాలా బలవంతులుగా ఉన్నారు, వారు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు, వారి దృష్టిలో మేము మిడతలుగా ఉన్నాము, మా దృష్టిలో కూడా మేము మిడతలుగా, మన దృష్టిలో మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు, అవునా కాదండి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా, మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. నా దృష్టిలో నేను చాలా బలవంతురాలు అనుకోవచ్చు, నా దృష్టిలో నేను చాలా బలహీనరాలు అనుకోవచ్చు. అది నన్ను నేను చూసుకునే విధానాన్ని బట్టి ఆధారపడు. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనల్ని మనం చూసుకునే దృష్టి సరిగ్గా ఉండకపోవడం వలన మన ఎడల దేవుడు కలిగిన ప్రణాళికను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎదుటి వారిని కూడా మనం ప్రేమించలేకపోవడానికి, క్షమించలేకపోవడానికి, అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే, వారిని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో మనం
గుర్తించలేక మన దృష్టిలో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని కొన్నిసార్లు మనం మరి కంక్లూజన్స్కి వచ్చేస్తూ ఉంటాము. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. ఏంట సమాచారం అంటే వారు మనల్ని భక్షించే వారిలాగా ఉన్నారు. ఆ దేశంలో, కనాను దేశంలో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే వారు మమ్మల్ని తినేసేవారిలా కనబడుతున్నారు, వారి ప్రాకారాలు చాలా గొప్పగా ఉన్నాయి, వారు చాలా బలవంతులుగా ఉన్నారు అని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక ప్రక్కన మరి దైవజనుడైన కాలేబు, యెహోషువ మంచి మాటలే చెప్పారండి. చూడండి ఆ మాట 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి. ఇవి విశ్వాసంతో పలుకుతున్న మాటలు. 10 మంది పలుకుతున్నవేమో అవిశ్వాసముతో పలుకుతున్న మాటలు. విశ్వాసముతో పలుకుతున్న మాటల వలన ధైర్యం వస్తుంది, అవిశ్వాసంతో పలుకుతున్న మాటలు వింటే కలవరం వస్తుంది. We have to be very careful about whom we are listening to, whom we are giving an attentive ear. కొన్నిసార్లు మన చెవులు ఎవరికి ఇస్తూ ఉంటామంటే మనల్ని విశ్వాసంలో బలహీనపరిచే వారికి చెవులు ఇస్తాం. 5 నిమిషాలు ఇచ్చిన మహా డేంజర్, గుర్తుపెట్టుకోండి. నిన్ను విశ్వాసంలో వెనకకి లాగే మాటలు పలికే వారికి నువ్వు 5 నిమిషాలు ఇవ్వు చాలు నీ చెవులు. నీ విశ్వాస జీవితంలో నిన్ను 10 కిలోమీటర్లు వెనక్కి లాగుతారు తెలుసా నీకు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి 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 దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగునని ఆత్మీయంగా నువ్వు ఎదిగి దేవునికి ఎంత దగ్గరకు వెళ్తావో, అవిశ్వాసులైన వారు పలికే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు శ్రద్ధగా విన్నావంటే అవిశ్వాసము వలన నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. అంతే, నువ్వు చాలా వీక్ అయిపోతావు. సైకలాజికల్గా వీక్ అయిపోతావు, స్పిరిచువల్గా కూడా వీక్ అయిపోతావు, మానసికంగా బలహీనం అయిపోతావు. అంత మాత్రమే కాదు, శారీరకంగా ఆత్మీయంగా కూడా నువ్వు బలహీనం అయిపోవడానికి అవిశ్వాస మాటలు చాలా చాలా దోహదపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన తర్వాత ఈ మాటలన్నీ విన్న ప్రజలు, ఎంత సాడ్ థింగ్ అంటే చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే 10 మంది వచ్చారు, 12 మంది వచ్చారు కనానును వేగు చూసి, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ప్రజలు దేనిని నమ్ముతున్నారంటే ఆ 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారాన్ని నమ్మి, ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూడండి. 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి, దేవుడు వాగ్దానం చేశాడే కనాన్లోకి తీసుకెళ్తానని, మేము వెళ్ళలేము, మేము కనాన్లోకి వెళ్తే చచ్చిపోతాము అన్నట్లుగా వీళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు. అసలు ఏమైనా జరిగిందండి? ఇంకా ఏమి జరగల, వేగు చూసి వచ్చారంతే. విశ్వాసంలో బలహీనమైన వారి యొక్క చెడ్డ సమాచారమును విన్న ఇశ్రాయేలీలు స్ట్రాంగ్గా నమ్మేశారండి. ఏం నమ్మారు? చెడ్డ మాటలు నమ్మారు. దేవుని యందు విశ్వాసం ఉంచని వారి మాటలు, చాలాసార్లు మనం కూడా అదేగా చేసేది. దేవుని మాటల మీద గట్టిగా ఉండదు కానీ నమ్మకం, నిన్ను బలహీనపరిచే మాటలు ఎవరైనా పలికారంటే అవే గుర్తు చేసుకుని, ఏమో అదే జరుగుతుందేమో, అదే నిజమేమో, అదే బహుశా, మేబీ, ఇట్ మే హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్, జరుగుతుందేమో, అది నిశ్చయం అయిపోతుందేమో, వారు పలికిన మాటలు నా కన్నులారా చూస్తానేమో అన్నట్లుగా మనకి రాత్రి నిద్ర పట్టదు. కొన్నిసార్లు కూర్చొని ఏడుస్తూ ఉంటాం, అసలు ఏమి జరుగుండదు, ఏవో మాటలు విన్నామంతే. ఆ మాటలే నిన్ను ఆత్మీయంగా బలహీనపరిచేస్తూ ఉండుంటాయి. ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చారంట. 2వ వచనం. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైని సనుగుకొనిరి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ మాటలు విన్న తర్వాత వారి యొక్క స్పందన, వారిలో నుంచి వస్తున్న మాటలు చూడండి. 3వ వచనం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు. ఏంటండి మాటలు? ఐగుప్తు నుండి బయటకు వచ్చే వరకు ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూసిన ఇశ్రాయేలీలు బయటకు వచ్చాక ఇప్పుడు ఏమంటున్నారండి? ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండు, ఇట్స్ బెటర్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతే మేలు కదా, వెనక్కి వెళ్ళిపోతే క్షేమం కదా, మళ్ళీ ఆ ఇనుప కొలిమిలోకి వెళ్ళిపోతే మేలు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నీటి క్రింద వారు మునిగిపోకుండా కాపాడిన దేవుడు వారిని శత్రువులకు అప్పగించడానికి తీసుకొస్తాడా? తీసుకురాడే.
అంత అనాలోచితంగా ఆయన ప్రజలను నడిపించే దేవుడు కాదే. ఆయన సర్వజ్ఞాని అయినా ఆయన ప్రణాళికలు, హిస్ ప్లాన్స్ ఆర్ ఇటర్నల్ ప్లాన్స్. దేవుని యొక్క ప్రణాళికలు, ఆలోచనలు నిత్యత్వం వరకు నిలిచేవండి, స్థిరమైన ప్రణాళికలు. కొన్నిసార్లు మనం కొన్ని ప్లానింగ్స్ చేసుకొని, కొన్ని ప్రణాళికలు వేసుకొని, ఇది మంచిగా లేదు, ఈ ప్రణాళిక బాగాలేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదని కొన్నిసార్లు మన ప్రణాళికలు మనం మార్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అట్లా హీ విల్ నాట్ మేక్ మిస్టేక్స్. ఆయన పొరపాట్లు చేసే దేవుడు కాదు. ఆయన సగం ఇన్ఫర్మేషన్తో ఆయన నిర్ణయాలు తీసుకునే దేవుడు కాదు. ఆయన అన్నిటినీ ఎరిగిన దేవుడు, భవిష్యత్తును ఎరిగిన దేవుడు. ఆయన ఏ ప్రణాళిక వేసినా కూడా అది పరిపూర్ణమైన ప్రణాళికగా ఉంటుంది. గాడ్స్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్, గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి, దేవుని ప్రణాళికలు కూడా పరిపూర్ణమైనవి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుని ప్రణాళిక ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వారిని ప్రవేశపెట్టి, వారి దేవుడుగా వారిని నడిపించి, వారిని ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని గురించి కూడా అపార్థం చేసుకుంటా ఉన్నారండి. వారికి మేలు చేసిన, వారిని విడిపించిన, వారికి సహాయం చేస్తున్న, ప్రతిదినము మానకుండా మన్నాతో వారిని పోషిస్తున్న, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వారితో ఉండి నడిపిస్తున్న, వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి అరణ్య యాత్రలో వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుని యొక్క మంచితనాన్ని కూడా అపార్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక్కసారి అరణ్య ప్రయాణం అంటే ఆలోచన చేయండి. విష పురుగులు ఉండవా? ప్రాకే జీవులు ఉండవా? దోమలు ఉండవా? చిన్న దోమలు కదండి, మనం ఆఫ్టర్ ఆల్ అనుకుంటాం, కానీ ఆ దోమలు ఎంత హాని చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయే వారి కన్నా, ప్రపంచంలో మరి కొన్ని రకాలైన భయంకరమైన ప్రాణుల యొక్క పాము కాటు కానివ్వండి, లేదంటే ఒక బుల్ వచ్చి అటాక్ చేయడం, ఒక చీతా, ఒక లయన్, వీటి ద్వారా చనిపోయే వారందరికన్నా కూడా ప్రతి సంవత్సరము ఒక దోమ కాటుకు చాలామంది చనిపోతూ ఉన్నారంట. అండ్ ఈ రోజుల్లో మనకు తెలుసు, డెంగీ ఫీవర్ అనగానే ఎంత భయపడిపోతూ ఉంటామండి. డెంగీ ఫీవర్ అనగానే డెఫినెట్గా వీ నీడ్ టు టేక్ కేర్. మనం అజాగ్రత్తగా పర్వాలేదులే తగ్గిపోతుంది, మామూలు జ్వరం అని ఇంట్లో కూర్చుంటే వీలు లేదు. వాళ్ళ ప్లేట్లెట్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, అవి పెరిగేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే ప్రాణానికే ముప్పు. ఇంతకుముందు మలేరియా వలన అంత అవేర్నెస్ లేకముందు కొండ ప్రాంతాల్లో, లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో, అరణ్యాల దగ్గరలో ఉండే వాళ్ళు ఎంతమంది చనిపోలేదు, మామూలు జ్వరం అనుకొని మలేరియా బారిన పడి చనిపోయిన వారు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో దేవుడు వారి గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, ఏ విష సర్పాలు, ప్రాకే జీవులు, ఒక చూడండి మస్కిటోజు, ఎన్నిటి నుండో దేవుడు వారిని కాపాడుతూ నడుస్తూ ఉంటే చెప్పులు ఏమైపోతూ ఉంటాయండి? అరిగిపోతాను. అవునేది కదా చెప్పులు. నేను ఒకసారి మదర్ తెరెసా యొక్క చెప్పులు చూశానండి. మీ నెట్లో కొడితే వస్తుంది గూగుల్లో, మదర్ తెరెసా వాడే చెప్పులు. ఆమె రన్ చేసే ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆమె రన్ చేస్తూ ఉండేవారు కదా. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సంస్థలు ఏం చేసేవారంటే, వారి కంపెనీ నుండి కొన్ని చెప్పులు, వారికి సేల్ అవ్వని చెప్పులు, ఆ తర్వాత కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్న చెప్పులు, లోపాలతో తయారు చేసేటప్పుడు కొన్ని సరిగ్గా కటింగ్ అవ్వక మెషిన్స్లో కొన్ని లోపాలతో ఉండే చెప్పులు, అలాంటివన్నీ పడేయడం ఎందుకులే, ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆర్గనైజేషన్కి ఇచ్చేద్దామని పంపించేసేవారంట. అవి రాగానే మదర్ తెరెసా వాటిలో ఏ చెప్పులు జత ఎంచుకునేదంటే, ఏవి ఎక్కువ పాడైపోయినాయో వాటిని ఎంచుకునేదంటండి. ఆమె చెప్పులు ఒకసారి మరి ఆమె గురించి రాయబడిన పుస్తకాల్లో కూడా ఆ పిక్చర్స్ ఉంటాయి అనుకుంటా, మీ నెట్లో చూస్తే ఉంటాయి. ఆమె చెప్పులు ఎట్లా ఉన్నాయంటే ఇట్లా వంగిపోయి ఉన్నాయండి. ఆ కాళ్ళు, పాదాలు, వేళ్ళు ఉన్న దగ్గర మొత్తం అరిగిపోయి ఉంటాయి. మనం అరిగేలాగా ఇప్పుడు వాడట్లేదులేండి చెప్పులు కదా, 4 రోజులు వాడడం పక్కన పడేయడం ఇంకో చెప్పుల చేత. ఇంతకుముందు చెప్పులు కుట్టే వాళ్ళకి చాలా పని ఉండేది, ఎందుకంటే ఏమైనా ఊడిపోతే గమ్ అంటించుకొని కుట్టించుకొని వచ్చి. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది, ఊడిపోతే పక్కన పడేయడం, ఇంకో జత కొనుక్కోవడం, వెళ్ళిపోవడం కదా, అట్లా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. కానీ ఇంతకుముందు కాలంలో మరి చెప్పులు అరిగిపోతే ఆ అరిగిపోయిన చోట మనకి వేలు నొప్పి వచ్చేసేది, అవునా కదండి? ఎందుకంటే అక్కడ నేలకి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ హార్డ్ గ్రౌండ్, ఆ క్రింద ఉన్న రాళ్ళు కానీ ఏదైనా ముళ్ళు ఉంటే మనం నడిచే మార్గంలో త్వరగా గుచ్చుకుపోతాయి. అంత మాత్రమే కాదు, ఆ కాలు, వేళ్ళు కానీ లేదంటే పాదం కానీ చెప్పులు అరిగిపోయిన చోట చాలా నొప్పి వచ్చేసి. అని దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు తన ప్రజల విషయంలో. వారి ప్రాణాలు కాపాడమే కాదు, సరే ఇంత ముద్ద
ప్రతిరోజు మన్నా కురిపించగా సరిపోద్ది, అంతవరకైనా కేర్ తీసుకుందంటే కాదు, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోకుండా చూసుకున్నాడంటండి. హల్లెలూయా. ఎంతమంది? 10 మందా? పిల్లలు చెప్పులు చూడాలంటేనే తల్లిదండ్రులకు టైం ఉండట్లేదు కదా. వాళ్ళు పోరు పెడతాండి, అమ్మా నా షూస్ ఊడిపోయినాయి, నాది అదే అయిపోయింది, ఆ బెల్ట్ పాడైపోయిందంటే, ఉండరా వేసుకొని వెళ్ళి ఏదోలా చూస్తానులే. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో వారి చెప్పులు పాడైపోతే కూడా మనకి రిపేర్ చేయడానికి, ఓ జత కొనడానికి కూడా మనకు అంత టైం ఉండట్లేదు. ప్రస్తుత ప్రపంచంలో, ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు అన్ని లక్షల మంది చెప్పులు కూడా అరగకుండా, వారికి పెయిన్ లేకుండా, వారిని అంత కంఫర్టబుల్గా, అంత సౌకర్యవంతంగా వారి గురించి శ్రద్ధ తీసుకొని దేవుడు ప్రయాణంలో నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు దేవుని గురించి వారు పలుకుతున్న మాటలు ఏంటని ఆలోచన చేస్తే, ఐగుప్తులో మేమేలా చావలేదు, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 3వ వచనం, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని. చావు దేవుని చిత్తంలో లేదు. దేవుడు వీళ్ళని చంపాలనుకోవట్లేదు. దేవుడు వీరిని ప్రాణాలతో క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే కనానులో ప్రవేశపెట్టాలని దేవుని చిత్తమైతే, వీరు కీడును ఆలోచిస్తూ, కీడును పలుకుతూ, దేవుడు వీరికి కీడు చేయాలనుకుంటున్నాడేమో అన్నట్లుగా దేవుని అపార్థం చేసుకునే స్థితికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారండి. దానికి కారణం ఏంటంటే 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారము. మన జీవితాల్లో కూడా ఎలాంటి సమాచారం వింటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే యెహోషువ కాలేబులు ఏం చేశారంటే 7వ వచనం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశపు ప్రజలకు. ఎంత మంచి మాట అండి. 2 మాటలు చెప్తున్నారు యెహోషువ కాలేబులు. ఒకటి, దేవుని మీద తిరగబడద్దు. ఒకసారి ఆ మాట చెప్దామా? ఎవరి మీద తిరగబడద్దు? దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో. ఆయన మీద తిరగబడే ఆలోచన కానీ, ఆయన మీద తిరగబడే పరిస్థితులు కానీ మన జీవితంలో ఎప్పుడు రావడానికి వీలు లేదు. దేవుని మీద తిరుగుబడకుడి. రెండవది, ఆ దేశ ప్రజలకు భయపడద్దు. మంచి మాటలు చెప్తుంటే ఇరిటేషన్ వచ్చిందండి జనాలకి. ఎంత వింతగా కనబడుతుందో ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన. చెడ్డ సమాచారం చెప్పిన వారి మాటలేమో గుడ్ న్యూస్ లాగా రిసీవ్ చేసేసుకొని నమ్మేసి, దేవుడు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాడా అని మాట్లాడారు. ఇప్పుడు మంచి సమాచారం తీసుకొచ్చిన యెహోషువ కాలేబులను 9వ వచనం ఆఖరు భాగము, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. ఎంత వింతగా ఉందండి. మంచి సమాచారం తీసుకొచ్చిన యెహోషువ కాలేబుల్ని ఏం చేస్తున్నారంట? ప్రస్తుత సమాజం అట్లా లేదా? దేవుని సువార్త ప్రకటించే వారిని హింసిస్తూ ఉన్నారండి. శుభవార్త చెప్తూ నిత్య నరకాగ్ని నుండి కొందరినైనా రక్షించాలని, అగ్నిలోని లాగినట్లు కొందరినైనా నిత్యరాజ్యం వైపుకు నడిపించాలని ప్రయాసపడుతున్న వారినేమో ఆ మంచి సమాచారం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వారిని కొన్నిసార్లు హింసించాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమాజము. ఇదే ధోరణి ఆనాడు ఇశ్రాయేలులో కూడా కనబడినప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, ఇంకా నేను సహించలేను. దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎంత అండి? చాలా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనే పదాన్ని నేను అనుకుంటాను ఎలా చెప్పాలంటే, లాంగ్ సఫరింగ్ అంట. ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం అంటే ఎంతవరకు ఓర్చుకోగలడో అంతవరకు. మన ఇంట్లో కొన్నిసార్లు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఏం చేస్తామండి? చూస్తాం, కొంచెం టైం ఇస్తాం, చాలా టైము ఇస్తాం. ఇచ్చాక ఏం చేస్తాం? ఏం చేయాలో అది చేసి 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం చేసినవన్నీ కూడా నేనైతే అదే చేస్తాను. అప్పుడు మా అమ్మాయి అంటది, నిన్న అయిపోయింది కదా మమ్మీ, మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నావు? మొన్న అయిపోయింది కదా, ఎందుకు ఇప్పుడు గురించి మాట్లాడను? అప్పుడు చేసావు కదా, అప్పుడు చెప్పలేదు బుద్ధి, ఇప్పుడు చెప్తున్నా. అవును కదండి. చాలా ఓర్చుకున్నాక తల్లైనా తండ్రి అయినా ఇక ఒక పాయింట్ వస్తుంది, ఇంకా ఎక్సీడ్ అయిపోతారు. అవిధేయత లేదంటే అల్లరి ఎక్సీడ్ అయిపోగానే ఇంకా అనుకుంటాం, ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్.
ఇప్పుడు దేవుడు ఓర్చుకున్నాడు, క్షమించాడు. ఒక పాయింట్ వచ్చింది. ఈ దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏంటంటే 11వ వచనం, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మక యుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నాకు ఒక ప్రణాళిక ఉంది, వీరిని నేను పాలుతేన్లు ప్రవహించే దేశంలోకి నడిపించాలనుకుంటున్నాను, కానీ వారు మరణాన్ని కోరుకుంటున్నారు కదా. మేము ఐగుప్తులో ఎందుకు చావలేదు? మమ్మల్ని అరణ్యంలో చంపడానికి దేవుడు తెచ్చాడా? ఇక్కడ మమ్మల్ని నశింపజేస్తాడేమో అని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారందరినీ నేను నశింపచేసి నిన్ను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను మోషే అని దేవుడు మోషేతో పలికినప్పుడు, ఇప్పుడు మోషే ఏం చేశాడంటే, చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని సన్నిధిలో 19వ వచనం, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో మోసెస్ ప్లీడెడ్ ఫార్ ది ఇజ్రాయలైట్స్. ప్లీజింగ్, దయచేసి. మనల్ని కొన్నిసార్లు ఎవరైనా వచ్చి దయచేసి అనగానే ఎక్కడో అనిపిస్తుంది, సహాయము చేయాలి. పిల్లలు కొన్నిసార్లు ఏమైనా అడుగుతారు, వద్దు అంటాం, ప్లీజ్ మమ్మీ అంటారు. అప్పుడు ఏమనిపిస్తుందండి కదండి? వద్దనుకున్నా కూడా మనసు ఏమవుతుందంటే కరుగుతుంది. దయచేసి. మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల పక్షంగా ఏం చేస్తున్నాడంటే బ్రతిమాలుతున్నాడు. మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుని బ్రతిమాలుకుందాం. అడిగాం చాలాసార్లు. అడగడం వేరు, బ్రతిమాలడము. నువ్వు బ్రతిమాలుకోగలిగితే, మోషే బ్రతిమాలుకొనగానే దేవుని యొక్క స్పందన ఏంటంటే 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు అన్నావు కాబట్టి మోషే, నువ్వు అడిగావు కాబట్టి, ఫర్ యువర్ నేమ్ సేక్, ఫర్ యువర్ సేక్, నిన్ను బట్టే, నీ మాటను బట్టే. ఉదయకాల సమయంలో కూడా నీ కుటుంబంలో ఉన్న అవిధేయత, నీ బిడ్డల యొక్క అవిధేయత, నీ భర్త యొక్క అవిధేయత, లేకపోతే గత జీవితంలో నీవు దేవునికి అవిధేయంగా సాగి ఒకవేళ సనిగేవేమో, దేవునికి విరోధంగా మాట్లాడేవేమో, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడేవేమో, దేవుని చిత్తాన్ని గుర్తించలేని స్థితిలో కొన్నిసార్లు దేవునికి విరోధంగా తిరగబడ్డామేమో అని ఉదయకాల సమయంలో దయచేసి క్షమించయ్యా, దయచేసి కనికరించు. ఆనాడు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రావాల్సిందే, కానీ మోషే యొక్క ప్రార్థన, ద ప్లీ ఆఫ్ మోసెస్ ఫర్ ది ఇజ్రాయలైట్స్ స్టాప్డ్ గాడ్స్ రాత్. దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద దిగి రాకుండా మోషే యొక్క ప్రార్థన ఆపింది. ఉదయకాల సమయంలో కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం కూడా దేవుని సన్నిధిలో ఆయనను బ్రతిమాలుకుందామా? ఆయనను బ్రతిమాలుకునే అనుభవము మన ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉందామా? అడగటము కాదు, ఏదో పైన మాటలతో, నోటి మాటలతో చేసే ప్రార్థన కాదు, కానీ దేవుని బ్రతిమాలుకొనే అనుభవము. కెన్ వి ప్లీడ్ విత్ ద హెవెన్లీ ఫాదర్? నీ పరలోకపు తండ్రిని నువ్వు బతిమాలుకుంటే, నీ పరలోకపు తండ్రిని నువ్వు నిజంగా మొరపెడితే, యథార్థమైన హృదయంతో మొరపెడితే ఆయన మౌనంగా ఉండడు. మోషే నీ మాట చొప్పున నేను క్షమిస్తున్నాను అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. మోషే యొక్క ప్రార్థనను విన్నావు ప్రభా. మోసెస్ ప్రేయర్ హ్యాస్ మూవ్డ్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని కదిలించింది మోషే యొక్క ప్రార్థన. మనం కూడా దేవుని సన్నిధిలో, ఆనాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చింది దేవునికి విరోధంగా, కానీ మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. మన స్వరాలెత్తి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందామా? మన కుటుంబాలను కనికరించాలని, మన జీవితాలపై ఆయన కృపను, ఆయన కరుణను ఉంచాలని బ్రతిమాలుకుందామా? దయచేసి దేవా, దయచేసి. నిజముగా మొరపెట్టినా
పరలోకపు తండ్రి, మా అక్కర్లు ఎరిగిన దేవా, మేము మంటి వారమని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు ప్రవ్వా. మా బలహీనతలన్నీ నీకు తెలుసయ్యా. ఆయా సమయాలలో అవిశ్వాసుల మాటల వలన ప్రభావితం చెంది లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి విశ్వాసంలో బలహీనమై ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రభా నీకు విరోధంగా ఎదురు తిరిగారయ్యా. వారు తిరగబడ్డారు ప్రభా. మోషేకు అహరోన్లకు విరోధంగా సనిగారయ్యా. అట్టి సమయాలు, అట్టి సందర్భాలు మా జీవితంలో ఏమున్నాయో ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి. మా విధేయతను క్షమించండి, మా తిరుగుబాటుతనాన్ని క్షమించండి. నీవు అభిషేకించిన అభిషిక్తులకు విరోధంగా మేము ఎప్పుడు పలికామో, నీ ప్రణాళికలు అర్థం చేసుకోలేక మేము ఎప్పుడు నీకు విరోధంగా పలికామో ప్రభా, ఏవి నమ్మకూడదో అవి ఎప్పుడు మేము నమ్మామో ప్రభా, లార్డ్ ఫర్గివ్ us లార్డ్. మా విశ్వాసాన్ని క్షమించయ్యా, మా విధేయతను క్షమించయ్యా, మా తిరుగుబాటుతనాన్ని క్షమించు ప్రభా, మా బలహీనతలు క్షమించయ్యా. పలకకూడని మాటలు ఎప్పుడు మా నోటి ద్వారా బయటకు వచ్చాయి ప్రభా, మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు తండ్రి. యెషయా, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడనని నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన పెదవులను కాల్చావు ప్రభా, పరిశుద్ధపరచావు నాయన. అట్టి కృప ఇక్కడున్న మా అందరికీ దయచేయండి ప్రభా. మోషే ఆనాడు ఏ విధంగా బ్రతిమాలుకున్నాడో ప్రభా, ఈ సన్నిధిలో మేము బ్రతిమాలుకుంటున్నామయ్యా. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. దేవా నీ కనికరం మాపై ఉంచండి, నీ దయ మాపై ఉంచండి, నీ జాలి మాపై ఉంచండి, నీ కరుణ మాపై కుమ్మరించు నాయన. మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు నాయనను పరిహరించు ప్రభా. ఆనాడు దావీదు ప్రార్థించినట్లుగా ఈ సోపుతో మా పాపములు కడగండి, ఈ మమ్ము కంటే తెల్లగాగునట్లు మమ్మల్ని పవిత్రపరచండి. నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఏముందో నాయన దాన్ని తొలగించి నిత్య మార్గంలో, జీవపు మార్గంలో నన్ను మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.